హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ వెంకటరెడ్డిని. వెల్కమ్ టు దోర్నాల స్టార్ స్టూడియో. మిత్రులారా, ఈరోజు మన మిరపలో 12వ స్ప్రే చేయడానికి వచ్చాను. బహుశా ఇది 12వ స్ప్రే ఎట్టుంది. అయితే ఈరోజు మనం కొద్దిగా ఆర్గానిక్ అండ్ కొంత బయో కూడా తీసుకొచ్చాను అనమాట. బయో అంటే బయోలాజికల్ అని కాదు, బట్ బయో బేస్డ్ అనమాట. ఓకే, ఆ ప్రోడక్ట్స్ నేను తీసుకొచ్చాను. ఈరోజు నేను ఏం తెచ్చాను, ఏం స్ప్రే చేస్తున్నాను అనే విషయాలని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకాడికి ముందుగా మన చేను ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను రండి మిత్రులారా. ఇదే మిత్రులారా, ఓవరాల్గా మన చేను వైవ్ అయితే ఇది ముదురు చేను అనమాట. 12వ స్ప్రే చేస్తున్నాం. బట్ కాకపోతే కొద్దిగా మనం చానాల నుంచి దోమ ఉంది. ఇలా పోయినసారి కూడా కొరిడా ఒకటి వేసాం 11వ స్ప్రేలో. అంతకుముందు కూడా పురుక్కను తెగులుకే కొట్టాను తప్ప మనం దోమ ఉంది లేదు. ఆటోమేటిక్గా కొంత ఈ సిచ్యువేషన్లో కొంచెం తెగులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కొంచెం తెగులుకి దోమకి కొంచెం టైం గడిచింది, ఎక్కువ లేట్ అయింది. కొట్టలేదు, కొద్దిగా పై కూడా ముడత కూడా వస్తుంది లైట్గా. ఇప్పుడే స్టార్ట్ అయింది. కొంచెం పెట్స్ దోమ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది లైట్గా లేస్తుంది. అది కొరిడా అయితే ఒక రకంగా కొంచెం మెద్దనం వచ్చేదో నలుపుకు వచ్చినట్టుగా అనిపించింది తప్ప బర్నింగ్ అంతే ఉంది. యాక్చువల్గా అయితే అది కొరిడా పరిస్థితి. అయితే కొరిడానే కాదు, ఇంకేముందైనా అట్లాగే ఉంటాయి కొంచెం యాక్చువల్గా. బట్ కొరిడా కూడా పర్లేదు, ప్రోడక్ట్ అయితే తీసేసే ప్రోడక్ట్ ఏం కాదు. కానీ బట్ ఆర్గానిక్లో అంతకాడికి అంతే ఉంటాయి అనమాట. ఏది కూడా నేను చెప్పాను ఆ వీడియోలో, పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ఏముండవు అనమాట. ఇంకా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే ఇంకా అలాగే ఉంటాయి. సో ఓవరాల్గా అయితే చేను అది మిత్రులారు కొంచెం పూత పడుతుంది. ఇప్పుడు కొంచెం కాయ పిందె పడుతుంది. కొంచెం వెంటనే కొంచెం స్ప్రేలు కూడా ఇవ్వాల్సింది. బట్ నాకు కొంచెం పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోతున్నా, కొంచెం లేట్ అవుతుంది. మీరు గమనించుంటారు నా స్ప్రేయింగ్స్ కూడా. ఈరోజు 12వ స్ప్రే చేయడానికి వచ్చానమాట. ఓవరాల్గా ఒకసారి మనం తెచ్చిన మందులు ఏంటి వాటి గురించి నేను కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చేలో అయితే అది పరిస్థితి. ఇప్పుడు పెద్దగా తెగులు లేదు, పెద్దగా ముడత లేదు, పెద్దగా ఇది లేదు. అలాగే ఉంది. కొంచెం గ్రోతింగ్, కొంచెం ఫ్లవరింగ్ వచ్చిందనమాట. సో ఈ డోస్కి ఏమో మెత్తదనానికి, గ్రోతింగ్కి, ఫ్లవరింగ్కి ప్లస్ వేద్దామనుకున్నాను. కొంచెం దోమ వాటికి కూడా కొంత వేద్దామనుకున్నాను. అలాగే నెక్స్ట్ డోస్లో పురుగు తెగులుకి వేద్దాము. సో ఈ డోస్ మనం ఏం తెచ్చామనేది ఒకసారి చూద్దామండి మిత్రులారా. ఇవే మిత్రులారా మనం ఈరోజు తెచ్చినటువంటి మెడిసిన్ అయితే ఇది దేవజిత్ ప్రోడక్ట్, దేవజిత్ అగ్రో సైన్సెస్ వాళ్ళే అనమాట ఈ ప్రోడక్ట్స్. ఇవి ప్యాంథర్ 2.0 అనేది ఇది ఒక న్యూట్రిషన్, అంటే నానో టెక్నాలజీ సంబంధించినటువంటి ఆర్గానిక్ న్యూట్రిషన్ అనమాట. ఇది ఏంటంటే కాల్షియము, బోరాను, మెగ్నీషియము ఇవన్నీ ఉంటాయి అనమాట ఈ న్యూట్రిషన్ వల్ల మొక్కకి ఇప్పుడు పోత దశలో ఉంది కాబట్టి కాల్షియం లోపల వచ్చే కాయ మచ్చలకి, అలాగే మొక్క కొత్త ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఇది బాగానే పనిచేస్తుంది అనమాట. ఇది అమృత అంటారు. ఇది బయోసిమిలెంట్ అనమాట. దీంట్లో గ్రోతింగ్కి, ఫ్లవరింగ్కి బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పి గ్రోతింగ్, ఫ్లవరింగ్ అవసరం అని చెప్పి ఈ టైంలో ఇది తీసుకొచ్చానమాట. ఇది డిక్కర్ విఎక్స్ అని అంటారు, డైకార్ విఎక్స్ సారీ. ఇది కూడా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. ఇది ఏంటంటే బొబ్బరికి అని చెప్తున్నారు. బొబ్బరి గురించి నేను గతంలో చెప్పాను, బొబ్బరికి సంబంధించి అయితే పూర్తిగా ఉండదు. బట్ ఇది కూడా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్. ఇదేంటంటే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ నుంచి మొక్క కొంతవరకు తట్టుకుని నిలబడటానికి, ఆకులు కొంచెం ముదుగా రావడానికి, తద్వారా దోమను తట్టుకోవడానికి, కొంతవరకు దోమని, నల్లిని వీటిని కూడా కొంతవరకు ఇది నిర్మూలిస్తుంది అనమాట. అంటే పూర్తి స్థాయిలో కాదు, లైట్గా ఉంటే కొంతవరకు నిర్మూలిస్తుంది. సో ఓవరాల్గా అనమాట ఈ ప్రోడక్ట్స్, ఈ 3 ప్రోడక్ట్స్ నేను తీసుకొచ్చాను అనమాట ఈరోజు. ఇది మార్కెట్లో ఇవి కూడా కొంచెం మంచి ప్రోడక్ట్స్. ఇవి మీకు చాలామంది తెలిసే ఉంటాయి ఈ ప్రోడక్ట్స్ గురించి, కూడా కొంతవరకు బెటర్. బట్ అయితే వైరస్కి అయితే ఏ మందు కూడా నేను ఒక విషయం చెప్తున్నా, 100కి 100 రిజల్ట్ ఇచ్చే మందులు అయితే ఏమి ఉండవు కదా. అలాగే ఇది కూడా ఒక డైకార్ విఎక్స్ అనేది కూడా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. ఇది మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ మందులను అయితే నేను తీసుకొస్తున్నాను అనమాట. అంటే న్యూట్రిషను ప్లస్ గ్రోత్ అండ్ ఫ్లవరింగ్కి, ప్లస్ ముడత, ప్లస్ కొంత రెసిస్టెన్సీ పవర్ ఇవ్వడానికి, ప్లస్ ఈ యొక్క సెకండ్ పెట్స్ని సంబంధించిన కంట్రోల్ చేయడానికి కూడా కొంతమేర ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ మందులు నేను తీసుకొస్తాను. నెక్స్ట్ దాంట్లో పెట్స్, సెకండ్ పెట్స్ ప్లస్ దోమకి, పురుగుకి, తెగులుకి వేద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి ఈ టిప్లో న్యూట్రిషన్ ప్లస్ గ్రోత్ టానిక్ ప్లస్ మొక్కకి రెసిస్టెన్స్ పవర్ ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ తీసుకొచ్చాను అనమాట. ఇవైతే మనకు మార్కెట్లో మనకి అందుబాటులోనే దొరుకుతున్నాయి కూడా. సో ఇవి ఈరోజు తీసుకొచ్చిన మందులు అయితే ఇవే నేను మిత్రులారా. అది మిత్రులారా ఈరోజు నేను తీసుకొచ్చిన మందులు అయితే, అంటే ముందు మనకి పూత ఖాతా వచ్చే దశ కాబట్టి కొంచెం పూతకి, అలాగే మొక్కకి న్యూట్రిషన్ చాలా అవసరం ఈ టైంలో. ఎందుకంటే మొక్క ఈ వైరస్ తెగుల నుంచి బారిపడాలంటే ఎంతో కొంత న్యూట్రిషన్ చాలా అవసరం అనమాట. ఈ ప్యాంథర్ 2 అనేది నానో టెక్నాలజీ తయారు చేసినటువంటి ప్రోడక్ట్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ నాకు తెలిసినంతవరకు. ఈ టెక్నాలజీతో మనం వాడుకోవడం వల్ల అంటే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏంటంటే హైలీగా అందుతాయి అనమాట. సో మొక్క కూడా ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్, గ్రోత్ ఉన్న స్టేజ్ కాబట్టి మనకి న్యూట్రిషన్స్ బాగా అందుతాయనే ఉద్దేశంతో దాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే అమృత్ అనేది
కూడా ఒక గ్రోత్ టానిక్ అనమాట. మంచిగా ఫ్లవరింగ్ రావడానికి అలాగే మొక్క బాగా పెరగడానికి ఇది కూడా మంచి దోహదపడుతుంది. అలాగే డేకర్ అనేది కూడా వైరస్ అని చెప్తారు, బట్ వైరస్ అయితే కాదు, కానీ కొంతవరకు మొక్కకి రెసిస్టెన్స్ ఇచ్చి ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట. రెసిస్టెన్స్ ఇచ్చి వైరస్ నుంచి తట్టుకోవడానికి కొంత ఇమ్యూనిటీ ఇవ్వడానికి, అలాగే దానికి సంబంధించిన వైరస్ కారకమైనటువంటి సెకండ్ పెడ్స్ని కొంతవరకు ఇది బాగానే నిర్మూలిస్తుంది అనమాట. దాని ద్వారా నేను ఈ డేకర్ వ్యాక్సిన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అంటే పూర్తి స్థాయిలో నిర్మూలిస్తుంది కాదు, కొంతవరకు నిర్మూలించి మొక్కకి ఆ యొక్క రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది అనమాట. ఓవరాల్గా అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిలైక్ చేయండి మిత్రులారా. నా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులు.